ఇప్పుడు మీరు ఒక నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత మీకు ఏదన్నా ఒకళ్ళు అప్రోచ్ అయితే మీరు స్టోరీ, డైరెక్టర్, బ్యానర్, క్యారెక్టర్ వీటిల్లో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ఫస్ట్ స్టోరీ క్యారెక్టర్. అంటే ఫస్ట్ నేను సినిమాలో ఏం చేస్తున్నాను, నా పాత్ర ఏంటి, నేను ఎంతలా ఉంటాను సినిమాలో ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండడం వల్ల కథ ముందరికి వెళ్తుందా, లేకపోతే ఈ క్యారెక్టర్ లేకపోయినా సినిమా ముందరికి వెళ్తుందా అని ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. నేను ఒక ఆడియన్స్ లానే కథ వింటాను. ఇఫ్ ఐఎమ్ రియలీ గెటింగ్ ఎక్సైటెడ్ ఐ విల్ టేక్ ఇట్ అప్. లైక్ ఐ హావ్ డన్ అ ఫిలిం లైక్ లవర్, బట్ అట్ ద సేమ్ టైం హ్యాపీ రాజ్లో నాదంత ఫుల్ లెంత్ దాని ఏమంటారు మొత్తం ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ లాగా ఉండదు. ఇట్స్ అ ఫాదర్ డ్రివెన్ ఫిలిం, ఫాదర్ ఎమోషన్ మీద నడిచే ఫిలిం. బట్ దాంట్లో నాకంటూ ఒక చిన్న స్పేస్ ఉంది. ఇట్స్ అ వెరీ క్యూట్ బ్యూటిఫుల్ స్పేస్. యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు బీ చూజీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ లైఫ్ సీరియస్లీ. అదొకటి ఉంది. సో ఆ చిన్న లైన్, ఒక ఫైన్ లైన్ అది. నాకు ఇలాంటి పాత్రలే రావాలి, వచ్చేంత వరకు నేను సినిమాలు చేయాలంటే ఇంక నేను షెడ్కి వెళ్ళిపోవడం ఇంకేం ఉండదు. సో అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ నేను ఏం చేస్తున్నాను, నా పాత్ర ఏంటి అనేది ఇస్ ద టాప్ ప్రయారిటీ. దెన్ ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రొడక్షన్, హీరో గారు అండ్ హూస్ డైరెక్టింగ్, అండ్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మీ పర్ఫార్మెన్స్ని బాగా మెచ్చుకుంటే ఇష్టమా, లేకపోతే మీ అందాన్ని మెచ్చుకుంటే? పర్ఫార్మెన్స్ మీరు ఫినిష్ చేసేలోపే నాకు వద్దు, ఇది నా చేతిలో లేనిది, ఇది నాకు ఆయన ఇచ్చింది, నా చేతిలో లేనిది. నా చేతిలో ఉండేది పర్ఫార్మెన్స్. మీరు హ్యాపీ రాజ్లో చూస్తుంటే, చెన్నై లవ్ స్టోరీలో చూస్తుంటే ఎక్కడ కూడా ఈ మేకప్ ఇంకా లేని డార్క్ సర్కిల్స్ వేసుకొని నేను మేకప్లో వాడి అలా చేశాను. బట్ ఐఎమ్ నాట్ బ్యూటీ కాన్షియస్. డెఫినెట్లీ ఒక అమ్మాయిగా ఐ వాంట్ లుక్ ప్రెజెంటబుల్. వాట్ ఎవర్ రోల్, ఏ రోల్కి తగ్గట్టు ఆ రోల్ తగ్గట్టు ఉంటా. సో మీరు చెప్పినట్టుగా ఓన్లీ స్టోరీ అండ్ క్యారెక్టర్ విని ఈ క్యారెక్టర్ లేకపోయినా కూడా స్టోరీ వెళ్ళిపోతుంది అనుకునేవి చేయరు మీరు. మీరు చెప్పేది అదేనా? ఏది బ్యానర్ అవన్నీ హీరో పెద్దవాళ్ళు అయినా కూడా అవి తెలియదు మరి. బట్ నాకు ప్రస్తుతానికైతే ఇఫ్ యూ ఆస్క్ మీ మేబీ నాట్. పెద్ద బ్యానర్, పెద్ద హీరో కష్టపెట్టాలనుకుంటున్నారు కదా ఇలా ఇలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కాంట్రవర్సీ కాదు. ఇది ఏంటంటే నాట్ డిసైడెడ్. అంటే మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఇంట్రెస్టింగ్ చెప్పారు, చాలా మెచ్యూర్డ్గా చెప్పారు మీరు. ఏది డిస్పరేట్ అవ్వద్దు, ఇలా చేయాలి ఇలా చేయాలి. ఆర్డర్లో నేను ఇప్పటికిప్పుడు అడిగిన క్వశ్చన్ అది, ఏది స్టోరీ, ఈ ఆర్డర్లో మీకు ఏది అంటే స్టోరీ అండ్ క్యారెక్టర్ అన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం కమర్షియల్గా పెద్ద హీరో పక్కన జస్ట్ ఒక ప్యాడింగ్ పక్కన ఉంటుంది అంతే, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏం లేదు. అంతగా ఆలోచించలేదండి. ఆలోచించగానే వెంటనే మీకే చెప్తాను, అంతగా ఆలోచించలేదు. బట్ మై ప్రయారిటీ ఇస్ దిస్. మై ప్రయారిటీ ఈస్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. బికాజ్ ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని అంతే. బట్ సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఫేవరబుల్గా ఉండవు కదా. థింగ్స్ విల్ చేంజ్ హౌ ఎవర్ ఇట్ ఈస్. సో మనం అన్నీ కావాల్సినట్టు రావు కాబట్టి మేబీ చూద్దాం ఏమవుతుందో.